ఇండస్ట్రీలో ఉన్నాను. కనీసం ఒక 2.5 లక్షల మంది ట్రై చేస్తున్నారు లిరిక్ రైటర్స్. ఒక్కడు పర్వాలేదు బాగా రాస్తాడు, అలాగే 30,000 మందిలో ఒకడు బాగా రాస్తాడు, 1,00,000 మందిలో ఒకడు చాలా బాగా రాస్తాడు. లిరిక్ రైటర్స్ అంటే తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరు లిరిక్ రైటర్గా ప్రయత్నం చేస్తున్నారు. అన్ఫార్చునేట్ థింగ్ అంటే మీలో చాలామంది చాలా టాలెంటెడ్ అయి ఉండొచ్చు, మీలో చాలామందికి అసలు టాలెంటెడ్ లేకపోయి ఉండొచ్చు. కానీ అన్ని రకాల జనాలు ఏది లేకపోతే సినిమాలో పేపర్ రాసుకోవచ్చు లేరా అనే ఒక దుస్థితిలో ఉంది ప్రస్తుతం లిరిక్ ఇండస్ట్రీ పర్టికులర్గా. ఆ ప్రయత్నంలో నిజంగా చెప్తున్నాను, నేను 2.5 లక్షల మంది ఉన్నారంటే నేను ఏదో అతిశయంతో చెప్తున్నాను అనుకోవద్దు. నిజంగా అక్షరాల 2.5 లక్షల మంది ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరికీ ఈరోజు మీ యొక్క ప్రావీణ్యత టెస్ట్ చేయడానికో నా యొక్క ప్రావీణ్యత చెప్పడానికో రాలేదు. ప్రాక్టికల్గా జీవితం అంటే ఏంటో చెప్పడానికి వచ్చాను. దయచేసి గాల్లో మేడలు పట్టుకోవద్దు, కళ్ళు కావద్దు. లైఫ్ ఈజ్ డిఫరెంట్, అవర్ డ్రీమ్స్ ఆర్ డిఫరెంట్. లిరిక్ రైటర్గా ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్యారలల్గా ఇంకొక జాబ్ మాత్రం పెట్టుకోండి. మీరు ఒక జాబ్ చేస్తూ లిరిక్ రాయని తప్పితే కేవలం లిరిక్స్ కోసమే నేను బతకాలి అనుకునేవాడు దయచేసి ప్రయత్నం చేయొద్దు. మీ కుటుంబానికి మీరు హాని కలిగించవద్దు అని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే లిరిక్ రైటర్గా మీరు ఒక్కడే ట్రై చేస్తే మీరు ఆటలతో ఎనాలని ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వల్ల మీ ఫ్యామిలీ ఆటలతో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. అది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ఫుల్ లిరిక్ రైటర్స్ కూడా 1,000 రూపాయలకి 2,000కి అప్పు కోసం ఇప్పటికీ తిరుగుతున్న సందర్భాలు నేను చూస్తున్నాను. మీ ఆత్మ సంతృప్తి ఇస్తుందేమో కానీ మీ పొట్టకు మాత్రం సంతృప్తి కలిగించే ప్రొఫెషన్ ఈ లిరిక్ రైటింగ్ కాదు అనేది మీరు దయచేసి నమ్మండి. నేను చెప్పిన వీడు ఇలాగే అంటాడు రా మనకేంటి అని మాత్రం ఎవరైనా అనుకున్నారంటే డెఫినెట్గా 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఆ రోజు ఆపి మాట వినుంటే బాగుండ్రా అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా కలుగుతుంది. మీ యొక్క ప్రావీణ్యత ఏంటి, మీ లిరిక్స్ ఎంత గొప్పగా రాస్తున్నారు, ఇంతకుముందు వాళ్ళు ఎంత గొప్పగా రాశారు అని చెప్పే అర్హత కానీ అధికారం కానీ నాకు లేదు. నేను అంత గొప్పవాడిని కాదు, నేను లిరిక్ రాసుకునేవాడిని. అందుకు దయచేసి నేను ఒక టాలెంటెడ్గా మీ లిరిక్ జడ్జ్ చేసే ఒక గొప్ప వ్యక్తిగా ఇక్కడికి రాలేదు, ఒక చాలా సామాన్యుడిగా వచ్చాను. నాకు నిజంగా సాహిత్యం మీద ఎటువంటి అవగాహన లేదు. నాకు తెలిసిందంతా ఒకటే, జనం పల్స్. జనంకి ఏం కావాలి ఆ పల్స్ తెలుసుకోవడం మాత్రమే నాకు తెలుసు. అంతకుమించి నాకు అక్షరం ఒక రాదు, ఏది కావాలి. అయితే సినిమా సంగీతానికి అదే కావాలి, టాలెంట్ కాదు, పల్స్. ఎవరైనా మీకు టాలెంట్ ఉంటేనే మీరు పైకి వస్తారంటే మాత్రం తప్పు. జనం పల్స్ తెలిస్తేనే మీరు పైకి వస్తారు. సినిమా వరకు పద్యాలు, కవిత్వాలు, అలాగే పుస్తకాలు రాయడానికి ఎలాగా రాయాలి, లేకపోతే ఆ పాట జనం యాక్సెప్ట్ చేయదు. జనం యాక్సెప్ట్ చేయకపోతే ఆ పాట వచ్చి వేస్ట్ కాదు. పాట రికార్డింగ్ కానీ పాటకు సంబంధించిన ఏది కూడా వేస్ట్. వలపు, తలపు ఇలాంటి పదాలు అవుట్డేట్ అయిపోయాయి. ఇప్పుడు ఎవరు కూడా అలాంటి పదాలు రాసే ప్రయత్నం చేయవద్దు. అయితే సైకిల్ కాబట్టి ఎప్పుడో ఒకసారి మళ్ళీ వాటి ట్రెండ్ వస్తుందేమో, ప్రెసెంట్ ట్రెండ్ నేను చెప్తున్నాను. అలాంటి పదాలతో దయచేసి పాటలు రాయద్దు. అంటే నేను 2 పదాలు చెప్పాను, ఆ 2 పదాలే కాదు, అలాంటి పదాలు చాలా ఉన్నాయి. 1970s వచ్చిన పదాలు ఏవి కూడా ఇప్పుడు పనికి రావట్లేదు. అప్పుడు వచ్చిన ప్రయోగాలు కూడా ఏవి ఇప్పుడు పనికి రావట్లేదు. చాలా తక్కువ మంది, సీతారామ శాస్త్రి గారు లాంటి వాళ్ళకి మాత్రమే వాళ్ళ టాలెంట్ చూపించుకునే అవకాశం సిరివెన్నెల లాంటి సినిమాలు దక్కేటట్టే కె విశ్వనాథ్ గారు లాంటి కళా తపస్వి డైరెక్టర్లు ఇప్పుడు ఇండస్ట్రీలో లేరనే విషయం మీరు నమ్మాలి. ఇప్పుడు టేస్ట్ ఉండే డైరెక్టర్స్ లేరు. నాకు ఏ టేస్ట్ లేదు. నాకున్న టేస్ట్ అంతా ఇది జనం ఎక్కుతుందా లేదా అంతే.
మీరు బ్లైండ్గా సినిమాలకు రాయాలనుకుంటే మాత్రం ఒకే ఒక్క ఫార్ములా ఏంటంటే ఇది జనానికి ఎక్కుతుందా లేదా అంతే, ఇంకోటి లేదు. అది కాకుండా లేదండి ఈ పదం సూపర్ అండి, ఈ పదం చుట్టి చాకచి ఇలాంటి పదాలు ఏవో వాడి ఈ పదాలు సూపర్ అండి అసలు ఎవరు వాడలేదండి ఇప్పుడు అంటే మాత్రం అది జనానికి అర్థం కావు, అవసరం లేదు. అంటే ఇప్పటి వరకు చెప్పిన లెక్చర్స్ అన్నీ ఒక రకంగా నేను చెప్పేది ఒకలాగా ఉంది, కాంట్రాస్ట్ ఉంది అని మాత్రం అని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ నేను ప్రాక్టికల్ కండిషన్స్ చెప్తున్నాను, వాళ్ళు థియరిటికల్ కండిషన్స్ చెప్పుకుంటారు అంతే తేడా. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీరు స్ట్రగుల్ వాళ్ళే తప్పితే మీ దగ్గరికి వచ్చే ఎవరు ఆఫీసర్ కదా, అది ప్రాక్టికల్. అలాగే మీరేం రాయాలనేది అక్కడ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రాక్టికల్గా ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సంగీత దర్శకుడికి శృతి లయ ఈ రెండింటి జ్ఞానం ఎంత ఇంపార్టెంటో ఒక లిరిక్ రైటర్కి ఈ తాళ జ్ఞానం అంత ఇంపార్టెంట్. అది ఎందుకంటే మేము ఏదైనా రాసేస్తాం కాదు, మీటర్ అది మీరు ఒకసారి అంటే దీని తర్వాత రాసుకోండి ఈ టేబుల్ని. నేను చెప్పేది ఒకసారి అర్థం చేసుకోండి. నథింగ్ బట్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ నేను నమ్మిన సిద్ధాంతం ఇది, ప్రతిదీ మ్యాథమెటిక్స్, క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఆ క్యాల్కులేషన్స్లోనే మొత్తం అంతా పెడుతుంది. ఆ క్యాల్కులేషన్ మనకు కనుక తెలిస్తే మనం ఎలాంటిదైనా చేయగలం. ఓకే, అయితే ఇది కేవలం బేసిక్ మీకు ఒక అవగాహన కోసమే. అంటే ఇప్పుడు మామూలుగా లిరిక్ రైటర్ కూడా వాళ్ళ యొక్క లిరిక్స్ని ఇది చేస్తారు, స్టడీ చేస్తారు. అలా మీరు రాయాలని కాదు, ఎందుకంటే వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారనే దాని అవగాహన కోసం మీరు చేస్తారు కదా. అలాగే వాళ్ళది మీరు రాయాలని ఉద్దేశం కాదు, అంటే అలాగే మీరు రాయాలి, అదే మీరు కాపీ కొట్టాలని దీంతో కాదు కదా మేము చదివేది, అవగాహన కోసం. అలాంటి ఒక అవగాహన ఈ తాళ జ్ఞానంలో వస్తుందేమో అనే ఉద్దేశంతో, అంటే అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను ఏమైనా మీకు కాంట్రిబ్యూట్ చేయగలనా అనే ఉద్దేశంతో ఈ టేబుల్ తయారు చేసిన తర్వాత ఇంకేం కాదు. ఇప్పుడు ఈ కింద ఒక బోర్డు ఉంది చూసారా, జాతి అక్షరాల సంఖ్య. ఓకే, మామూలుగా మనకి తాళాలు వచ్చేటప్పుడు చతురస్ర జాతి, తిస్ర జాతి, ఖండ జాతి, మిశ్ర జాతి, సంకీర్ణ జాతి ఇలా అంటారు. ఓకే, ఇలా మనకి కరెక్ట్గా 5 రకాల జాతులు ఉన్నాయి తాళాలు. ఇది బాగా వినండి. తిస్ర జాతి లఘువు లెంత్ ఎంత 3. ధ్రువ తాళంకి ఒక లఘువు, ఒక ధృతం, ఒక లఘువు, ఇంకొక లఘువు. అది ఇది 1 0 1 1 కాదు. లఘువుని 1 లాగా, ధృతాన్ని 0 లాగా రాస్తారు. ఓకే, దే ఆర్ నాట్ నంబర్స్. అంగములు లఘువు, ధృతము, లఘువు, లఘువు. తిస్ర జాతిలో లఘువు 3. ఓకే, వాల్యూ 3. తిస్ర జాతిలో లఘువుకి మూడు అక్షరాలు వస్తాయి. ఓకే, 3 + 2 + 3 + 3 ఎంత వచ్చాయి? 11. ఎనీ డౌట్స్? ధృతానికి 2. బై డిఫాల్ట్ ధృతం ఇప్పుడు 1 2. ఓకే, ఒక సమం ఇది. ఓకే, డౌట్ ఏ లేదు కదా, ఏమన్నా అడగండి. అదే చతురస్ర జాతి ధ్రువతాళం అన్నాం అనుకోండి. చతురస్ర జాతి అంటే ఎన్ని? 4. ఓకే, లఘు తాళం లెంత్ 4 అంటే ధ్రువతాళం 4 + 2 + 4 + 4 అంటే ఎంత వచ్చింది? 12 + 2 14. అంటే దీన్ని ఒక ఆవృతం, ఒక సర్కిల్ ఆఫ్ బార్, ఒక ఆవృతం 14 అక్షరాలు వస్తాయి. 14 అక్షరాలు. ఓకే, అలాగే ఖండ జాతి ధ్రువతాళం అన్నాం అనుకోండి. ఓకే, దీనికి ఇది కామన్ అన్నిటికీ. ఖండ జాతి అనేసరికి 5 అక్షరాలు అంటే 5 + 2 + 5 + 5 17. మీకు ఇప్పుడు అర్థమైంది కదా మొత్తం టేబుల్ ఏంటి? ఇది
ఇది ఇది అనుధృతం. దీనికి ఒకటే హాఫ్ ధృతం అన్నమాట. ఇది ఇక్కడ చంపదానం చూడండి, 1 ప్లస్ ఒక లఘువు, ఒక గురువు, ఒక ధృతం. ఇప్పుడు మీరు దాన్ని బట్టి కౌంట్ వేసుకోండి. లఘువు ఎంత 3 ప్లస్ 1 ప్లస్ 2 6, అలాగే 4 ప్లస్ 1 ప్లస్ 2. ఇది కాంబినేషన్. ఓకే, ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఇప్పుడు శ్రీశ్రీ గారిది, వేటూరు గారిది, వేడిది, వాళ్ళది సాహిత్యాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? నా సాహిత్యం నేను రాసుకుంటాను అంటే అవసరం లేదు. అని అవి తెలుసుకుంటే వాటి వల్ల వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారనేది ఒక చిన్న అవగాహన వచ్చి దాన్ని బట్టి మనం సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు మనం స్టడీ చేస్తాం. అలాగే ఈ తాళాల గురించి తెలుసుకుంటే ఇవి రేపు మనకి ఎవరైనా ఒక మీటర్ ఇచ్చినప్పుడు ఇది పలానా మీటర్లో ఇచ్చారు అని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే 190% పాటలు, 190% పాటలు ఈ చతురస్ర జాతి త్రిపుట తాళంలో ఉంటాయి. దీన్నే ఆది తాళం అన్నారు. ఓకే, ఆది తాళం అంటే లఘు 4, తర్వాత 2 ధృతాలు. ఓకే, 1 2 3 4 5 6 7 8 అది. ఓకే, ఇవన్నీ మన కర్ణాటక సంగీతంలో ఉన్న బేసిక్ తాళాలు అన్నమాట. జస్ట్ మీరు కాంబినేషన్ వేసుకుంటే చాలు. ఇలా ఓకే, అడ్డ తాళం అంటే ఏ తాళం అంటే ఏంటి? ఎనీ డౌట్స్? పాటలు రాయడానికి తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది మీకు మీరు సమాధానం పరచుకోవడం కోసం మాత్రమే చెప్పాను. మీరు పాటలు రాయడం కోసం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మేము ఇప్పుడున్న ప్రజెంట్